మొదటి ఈ ఆర్థిక 25-26 సంవత్సరం యొక్క మొదటి క్వార్టర్ కంటే రెండో సంవత్సరం క్వార్టర్లో కొంచెం పెరిగింది. జిఎస్టీ పెరిగిందంట. ఆ పెరిగిన దానికి సంబరంగా ఒక గంటన్నర పాటు అసత్యాలు, నిందలు, కొంత విషం ఇవన్నీ కలిపి రంగరించి మళ్ళీ ఆవు కథ మొదలు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం పొడిచాడు, ఈ ప్రజలకి ఏమి నెత్తి మీద కిరీటం పెట్టాడనేది చెప్పే పని లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయటమే చంద్రబాబు నాయుడు గారి జీవితానికి సరిపోతుంది. ఆయన మాట్లాడతాడు, నేను మాట్లాడుతూ చెప్తాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రభుత్వం అంటే 2019 నుంచి 2024 దాకా ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండుని దెబ్బతీసింది అని మాట్లాడతాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారిని లేదా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను, అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఏంటి? ఏపీకి ఉన్న బ్రాండ్ ఏంటి? అన్యాయంగా, అనైతికంగా, సహజ ధర్మాలకి విరుద్ధంగా ముక్కలు చేయబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయానికి ఆలవాలం అనేటువంటి బ్రాండింగ్ మనకున్న బ్రాండింగ్. దేశానికి, భారతదేశానికి దక్షిణ ధాన్యాగారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మరి ఆ బ్రాండ్ని సర్వనాశనం చేసింది ఎవరు? ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కేంత వరకు కూడా, లేదా ఆయన ఎప్పుడు ప్రభుత్వంలో చేరకపోయినా కూడా, ఎవరు ఉన్నా కూడా ఆ ప్రభుత్వం రైతు హితకారిక ప్రభుత్వం. ఇప్పటివరకు ఎవరు నడిపినా కూడా ఈ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే రైతు హితం కోరేటువంటి ప్రభుత్వాలైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి కూలదోసి చంద్రబాబు నాయుడు గారు కుర్చీ ఎక్కిన దగ్గర నుండి కూడా రైతు హితాన్ని గాలికి వదిలేసినటువంటి వాడు ఎవరున్నా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కదా. అది ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా అడిగి చెప్తాడు, రైతు కూలీని అడిగినా చెప్తాడు, ఏ మూల రైతుని అడిగినా కూడా చెప్తాడు కదా. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గద్దెనెక్కినా సరే, ఎప్పుడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినా సరే ఆయన దృక్పథం రైతు వ్యతిరేక దృక్పథం. అప్పుడు కాదు, ఈ రోజుకి కూడా, ఇప్పటికి కూడా రైతుని, వ్యవసాయాన్ని గుడ్డి కన్నుతో చూడటమే చంద్రబాబు నాయుడు గారి దృక్పథం కదా. కాదని నేను అనే విషయాన్ని ఎవరు ఖండించగలరు? పచ్చిగా చంద్రబాబు తరపున ఏదో పదవి కోసం ఏదో అవసరం కోసం మాట్లాడాల్సినటువంటి ఎవరైనా నాయకులు మాట్లాడాలి తప్పితే కార్యకర్తలు కూడా మాట్లాడగలరు. చంద్రబాబు పాలసీ ఏంటి? రైతును గుడ్డి కన్నుతో చూసేటువంటి పాలసీ కదా. ఆయన నిన్న మాట్లాడతాడు, ఎంత పచ్చి దగాకోరు మాటలు మాట్లాడతాడంటే, అంటే దిగజారుడు మాటలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 10 లక్షల కోట్లు అప్పు చేసేసింది ఈ రాష్ట్రానికి అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఎన్నికల ముందేం చెప్పాడు? 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి మాట్లాడాడు. మాట్లాడటమే కాదు, 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి, 15 లక్షల కోట్లు అప్పులు చేశాడని విపరీతమైనటువంటి విష ప్రచారం చేశారు. గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 3,33,000 కోట్ల 3,33,513 కోట్లు అప్పు చేశారని చెప్పేమో అసెంబ్లీలో రాతపూర్వకంగా చెప్తారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? 2019 నుంచి 24 దాకా
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3,33,513 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ రాష్ట్రానికి అని చెప్పేమో అసెంబ్లీలో చెప్తారా? ఎన్నికల ముందేమో 14 లక్షలు 15 లక్షల కోట్లు అని చెప్తారా? ఇప్పుడు మళ్ళీ నోటుకు వచ్చినట్టు 10 లక్షలని మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారు మన వయసుకు తగ్గట్టన్నా మాట్లాడాలి కదా. 50 ఏళ్ళ అనుభవం అని చెప్తారు మీకు. నేను మోడీ కంటే ఇంకెవరో కంటే కూడా సీనియర్ నుంచి మాట్లాడతారు మీరు. మీ ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి ఎక్కే నాటికి మీరు చేసినటువంటి అప్పు ఎంత, మీరు ఎంత చేసి అప్పు చెప్పారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల చిల్లర కోట్లు అప్పు చేశారని చెప్పి మీరే అసెంబ్లీలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 3,33,513 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ 18 మాసాల్లో 2,66,517 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిన మాట వాస్తవా కాదా? వారం వారం అప్పే కదా. మొన్న మంగళవారం డిసెంబర్ 2వ తారీఖు 3,000 4,000 తెచ్చినట్టున్నారు. దాంతో కలిపి 2,66,000 కోట్ల 66,516 కోట్లు 17 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఏంటి 18 నెలలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 మాసాలు, మీ 18 మాసాలు. ఎవరు దివాళా కోరు ప్రభుత్వం? ఎవరిది అప్పుల ప్రభుత్వం? ఎవరిది అప్పుల ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు ఇంకా పచ్చిగా ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ ఆదాయాల్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భవిష్యత్ ఆదాయాల్ని ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అలా ఆ వాస్తవాల్లోకి వెళ్దాం. ఆ వాస్తవాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 ఏళ్లలో కేవలం 1,941 కోట్ల ఆస్తుల్ని మార్టిగేజ్ చేసి 25,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో 60 మాసాల్లో 1,941 కోట్ల రూపాయలు ఆస్తుల్ని మార్టిగేజ్ చేసి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి రికార్డు అని మీరే మాట్లాడారు. మీరే రాతపూర్వకంగా మీరు డిక్లేర్ చేశారు. ఇది నేను అసలు నా సొంతంగా కూడా చెప్పట్లేదు, మీరు చెప్పిందే. ఇవాళ మీరేం చేస్తున్నారు? మీరేం చేశారు? ఇవాళ భవిష్యత్ ఆదాయాల్ని 1,91,000 కోట్ల ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి కేవలం 9,000 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేశారు. భవిష్యత్ మైనింగ్ ఆదాయం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టారు. ఎంత అంటే దిగజారి మీరు దిక్కుమాలిన అప్పు చేశారంటే ఈ 9,000 కోట్ల రూపాయలకి అప్పు వసూలు చేసుకుంటాకి ఫైనాన్స్ సెక్రటరీ గారి సంతకం కానీ చెక్కు కానీ అప్రూవల్ కానీ అక్కర్లేదు. ఫైనాన్స్ మంత్రి సంతకం అక్కర్లేదు, ఫైనాన్స్ మంత్రి అప్రూవల్ అక్కర్లేదు. ఆఖరికి ముఖ్యమంత్రి గారి సంతకం కానీ అప్రూవల్ కానీ అక్కర్లేదు. క్యాబినెట్ కూడా అప్రూవల్ అక్కర్లేదు. క్యాబినెట్ కూడా అప్రూవల్ అక్కర్లా, గవర్నర్ అప్రూవల్ అక్కర్లా. సరాసరి మీకు అప్పు ఇచ్చినోడు 9,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చినోడు రిజర్వ్ బ్యాంక్లో మీ ఖాతాలో చేయబెట్టి అంటే ప్రభుత్వ ప్రజల జేబులో చేయబెట్టి తీసేసుకోవచ్చు ఎవడి పర్మిషన్ లేకుండా. ఇంతకన్నా దిగజారు అప్పు చేసేవాడు ఎవడన్నా ఉంటాడా ఈ దిక్కుమాలిన దేశంలో? ఇంత దిక్కుమాలిన అప్పు ఎవడన్నా చేస్తాడా?